మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. ఇక ఈ ఘటనలో 4 మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తూ ఉండగా కోలామర్కా అటవీ ప్రాంతంలో మావోలు అలాగే పోలీసు బలగాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. చనిపోయిన మావోయిస్టులంతా తెలంగాణ కమిటీకి చెందిన వారిగా గుర్తించారు. ఇక డీవీసీ సభ్యులైన వర్గీస్ మంగాతు అలాగే ప్లాటూన్ సభ్యులు కురుసం రాజు వెంకటేష్ గా గుర్తించారు. మృతుల్లో ఇద్దరిపైన 36 లక్షల రివార్డునైతే గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇక ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుకుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెడ్డిక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఈ భద్రతా బలగాలకు అలాగే మావోలకి సంబంధించి అయితే ఆ గొడవ జరిగింది, అయితే కాల్పులు అయితే జరుపుకున్నారు. అయితే దాంట్లో ఉన్న వెంకటేష్ అలాగే రాజుకు సంబంధించి అయితే 36 లక్షల రివార్డు కూడా ప్రభుత్వం ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇదంతా ఎలా జరిగింది, ఇదంతా ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ కంతా? ఏదైతే తెలంగాణ బార్డర్లోని కాళేశ్వరం తర్వాత ఉన్న గడ్చిరోలి జిల్లా అహిరిం జిల్లాలో నుంచి గడ్చిరోలి డిస్టిక్లో నుంచి చూసుకున్నట్లయితే అక్కడ నుంచి ఏదైతే ఎస్పీ అదనపు ఎస్పీ సతీష్ దేశ్ముఖ్ ఆధ్వర్యంలో మాత్రం C60 బృందం కావచ్చు, ఇటు CRPF బృందాలు 4 బృందాలుగా మాత్రం అహిరి జిల్లాల రేపనపల్లి ఏదైతే విలేజ్లో మాత్రం అక్కడ నుంచి 5 కిలోమీటర్ దూరంలో మాత్రం, ఎందుకంటే త్వరలోనే మన ఏదైతే ఎన్నికల సమయం ఉందో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణ నుంచి కొంతమంది నక్సలిస్టులు మాత్రం గడ్చిరోలి జిల్లాలకు ప్రవేశించినట్లు కొన్ని విశ్వసనీయ సమాచారంతో మాత్రం C60 బృందం కావచ్చు, ఇటు CRPF బృందం మాత్రం సెర్చ్ చేసే దాంట్లో ఈ 4, ఎందుకంటే ఈ 4 వ్యక్తుల్లో చూసుకున్నా కూడా ముఖ్య నేతలు, ఎందుకంటే గతంలో వీళ్ళపై రాజు కావచ్చు, లేదు అని అంటే వెంకటేష్, వీళ్ళపైన 36 లక్షల రివార్డు కూడా ఉండే. అయితే వీళ్ళిద్దరితో పాటు విరిగేష్ కావచ్చు, లేదు అని అంటే విరిగేష్ వచ్చేసి మంచిర్యాల జిల్లాకు సంబంధించిన అతను, మళ్ళీ మరో వ్యక్తి 4వ వ్యక్తి ముక్తా సిర్పూర్ చెన్నూరుకి కాగజ్నగర్ చెన్నూరుకి సంబంధించిన వ్యక్తి. అయితే వీళ్ళ 4 మాత్రం ఎదురుకాల్పులు ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు ఇటు CRPF C60 జవాన్లకు మరి ఇటు మావోయిస్టులకు ఎదురుకాల్పులో మాత్రం 4 మావోయిస్టులు అయితే మరణించినట్టుగా ఇప్పటికే ఐరి ఎస్పీ సతీష్ దేశ్ముఖ్ మాత్రం వెల్లడించడం జరిగింది. అయితే దీంతో పాటు అక్కడ వీళ్ళ మరణంతో పాటు AK-47 2 రివాల్వర్లు మరియు మావోయిస్టుల కొన్ని కీలక పత్రాలు కూడా స్వాధీనం అయితే చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే మనం గడ్చిరోలి జిల్లా గతంలో కూడా చూసుకున్నాం, ఎందుకంటే ఇటు ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం తరచూ ఎన్కౌంటర్ చూస్తూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం ఈ 4 కూడా ఎందుకంటే కీలక వ్యక్తులుగా మాత్రం ప్రకటించింది మహారాష్ట్ర పోలీసులు. ఐరి జిల్లా ఎస్పీ సతీష్ దేశ్ముఖ్ మాత్రం దీంట్లో ఏదైతే వెంకటేష్ రాజు గతంలో కూడా కొన్ని కమాండ్ మన మంచిర్యాల జిల్లాకు కావచ్చు, ఇటు ఐరి నుంచి ఇటు ఛత్తీస్గఢ్ నుంచి మాత్రం వాళ్ళు కీలక పాత్ర పోషించారు, కొన్ని కాల్పుల్లో కీలక పాత్ర పోషించారు. వీళ్ళపైన గతంలో కూడా అక్కడ ఐరిలో మన గడ్చిరోలి జిల్లా కొన్ని ప్రాంతాల్లో సిరోంచాలో కూడా కొన్ని బాంబ్ బ్లాస్ట్లకు కూడా గురి అయినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. మమత, ఎప్పుడు జరిగింది ఏంటి అనేసి అంటే అసలు ఈ విధంగా జరగడానికి గల కారణం ఏమంటారు? మొత్తానికి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? రైట్ మమత, ప్రస్తుతానికి ఎన్నికల సమయంలో, ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో కావచ్చు, ఎందుకంటే పోలీసులు గాలింపు ఎక్కువగా ఉంటుంది అనేసి వీళ్ళు దాదాపుగా తెలంగాణ నుంచి మాత్రం మహారాష్ట్ర సరిహద్దులకు వెళ్ళారు. ఎందుకంటే గడ్చిరోలిలో చూసుకుంటే అక్కడ కూడా ఎన్నికల కోడ్, కానీ గడ్చిరోలి జిల్లా అడవి ప్రాంతాలలో మాత్రం, ఎందుకంటే దాదాపుగా 200 కిలోమీటర్ చుట్టుపక్కల చూసుకున్నా మొత్తం అడవి ప్రాంతంగా ఉంటుంది. ఎందుకంటే నక్సలిజంలో మాత్రం మెయిన్గా మనం చూసుకున్న ఇటు ఆదిలాబాద్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, లేదు అంటే గడ్చిరోలి జిల్లా, వీళ్ళు ఎక్కువగా తరచూ అక్కడే స్థిరపడి ఉంటారు ఇదే అడవులలో. కానీ అదే అంశాన్ని ఈ ఎన్నికల కోడ్ అయిపోయేంత వరకు అక్కడ తలదాచుకోవడానికి వచ్చినట్టుగానైతే కొంత సమాచారం అందుతుంది. ఇదే సమాచారాన్ని ఏదైతే ఐరి బృందం కావచ్చు, C60 బృందం కావచ్చు, లేదంటే CRPF బృందాలని 4 బృందాలుగా మారి మాత్రం ఈ సమాచారం అందుకున్న పోలీసులు మాత్రం గాలింపు చర్యలు చేశారు. ఐరి జిల్లాలోని రేపన్పల్లి మార్గంలో మాత్రం వీళ్ళు 4 ఉన్నట్టుగా తెలుసుకున్న ఎదురుకాల్పుల్లో మాత్రం వీళ్ళు 4 ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు మాత్రం ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మాత్రం ఈ 4 నక్సలైట్లు కూడా మరణించినట్టుగా ఇప్పటికే సమాచారాన్ని కూడా పోలీసు శాఖ కావచ్చు, ఇటు C60 కావచ్చు వెల్లడించడం అయితే జరిగింది. మమత, రైట్, థ్యాంక్ యూ.